నమస్తే. వెల్కమ్ టు బిజినెస్ ఐడియా. సో ఈ కోర్స్ తీసుకున్నందుకు మీకు 100% ఇది యూస్ఫుల్ అవ్వి మంచిగా ప్రాఫిట్ సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇప్పుడు బిజినెస్ ఐడియాలోకి వెళ్దాం, సరేనా? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. పూల్ మఖానా బిజినెస్ ఐడియా. సో పూల్ మఖానా అనేది తామర పువ్వు గింజలు అనమాట. వీటి నుంచి ఇది ప్రొడ్యూస్ అవుతుంది. చాలా చాలా ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్. తర్వాత చాలా చాలా న్యూట్రిషన్స్తో కూడింది అనమాట. ఇవి ఎక్కడ ఎక్కువ దొరుకుతాయి, తర్వాత వచ్చేసి మార్కెటింగ్ ఎలాగా, ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయొచ్చు, ప్రాఫిట్ ఎలా ఉంటాయి, ఇవన్నీ వివరాల్లోకి వెళ్దాం. ఇప్పుడు పూల్ మఖానా అంటే ఒక క్లారిటీ వచ్చింది కదా మీకు. ఎస్, దిస్ ఇస్ అ స్నాక్ ఐటమ్ అని చాలామంది అనుకుంటారు. స్నాక్ ఐటమే కాదండి, ఇది మనం రోజువారీ తరచుగా తినే ఆహారంలో కూడా ఒక ఐటమ్ లాగా మనము తీసుకోవచ్చు. వీక్లీ ఒక 3 times తీసుకోవచ్చు. పుష్కలంగా ప్రోటీన్ అండ్ న్యూట్రిషన్తో పాటు మంచిగా విటమిన్ గల ఒక పదార్థం ఏదైనా ఉంది అంటే ఆ రిచ్ సీడ్. దీనికి ఇంకొక ఫాక్స్ నట్ కూడా అంటారనమాట. సో ఇది చాలా చాలా డిమాండెడ్ మార్కెట్లో. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇది ఇతర ఇంటర్నేషనల్ వైడ్ మార్కెట్లో కూడా చాలా చాలా ఎక్స్పోర్ట్ అవుతుంది. ప్రత్యేకంగా 90% ప్రోడక్ట్ ఇది మనకు ఇండియా నుంచే ఎక్స్పోర్ట్ చేస్తామన్నమాట. సో వాట్ ఈస్ పూల్ మఖానా, ఎంత న్యూట్రిషన్ వాల్యూ. సో చూడండి, ఇక్కడ వెరీ లో క్యాలరీ అండ్ హై ఫైబర్. ఇది చాలా చాలా తక్కువ పదార్థాల్లో మనం చూడగలం అనమాట. అంటే ఫైబర్ కంటెంట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఇది ఫైబర్ మంచిగా ఉంది అంటే మనకు ఎన్నో బెనిఫిట్స్ అన్నమాట. తర్వాత వచ్చేసి మినరల్స్ అండ్ కాల్షియం, మ్యాగ్నీషియం అండ్ పొటాషియం కూడా ఇందులో మనకు పుష్కలంగా లభిస్తుంది. అండ్ టార్గెటింగ్ మార్కెట్ ఎక్కడ అని చూస్తే మనము హెల్త్ కాన్షియస్ కన్జ్యూమర్స్ అండ్ ఫిట్నెస్ ఎంథూజియాసిస్ అండ్ కన్జ్యూమర్ సీకింగ్ న్యాచురల్ న్యూట్రిషన్ రిచ్ స్నాక్, ఇదొకటి. సో ఇక్కడ మనము హెల్త్ కాన్షియస్ కన్జ్యూమర్స్ ఉంటారు కదా, అక్కడంతా టార్గెట్ చేయొచ్చు మన కస్టమర్స్. సో ఎవరైతే హెల్త్ రిలేటెడ్ పీపుల్ ఉంటారో అక్కడంతా మనము ఈ ప్రోడక్ట్ అనేది సెండ్ చేయొచ్చు, సేల్ చేయొచ్చు. పుష్కలంగా మనము మంచిగా డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు అనేది ఇక్కడ ఒక టార్గెటింగ్ మార్కెట్ ఎవరు అంటే ఇది జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్. తర్వాత వచ్చేసి మినిమల్ కాంపిటీటర్ ఉన్నారు. ఎందుకు అంటే వరల్డ్ వైడ్గా చూసుకుంటే కూడా మనము ఇది జస్ట్ ఒక 90% ఆఫ్ ఎక్స్పోర్ట్, అంటే 90% ప్రొడక్షన్ అనేది మన ఇండియా నుంచి, మన భారతదేశం నుంచే ఇది ఉత్పత్తి అవుతుంది. ఇతర దేశాలు చాలా చాలా డిమాండెడ్గా ఉన్నాయి, అక్కడికి ఇది ఇంపోర్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో అందుకని ఇది చాలా చాలా కాంపిటీషన్ అనేది ఇక్కడ మనకు అంతగా లేదు అని ఇక్కడ చెప్తున్నారనమాట. అండ్ తర్వాత వచ్చేసి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా ఉందో ఒక్కసారి మనము చూద్దాము. యూటిలైజేషన్ ఆఫ్ సోషల్ మీడియా, ఆన్లైన్ యాడ్స్, ఇన్ఫ్లుయెన్స్, పార్ట్నర్షిప్ అండ్ రీచ్ టార్గెట్ ఆడియన్స్. చూడండి, ఇక్కడ సోషల్ మీడియా త్రూ మనము ఆన్లైన్ అంటే ఫేస్బుక్ త్రూ, వాట్సాప్ త్రూ మనము రీచ్ అవ్వచ్చు అని అంటున్నారు. తర్వాత వచ్చేసి ఆ డిస్కౌంట్స్, ప్యాకేజెస్ త్రూ కూడా మనము కాంపిటీషన్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలము. సో ప్యాకేజింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్యాకేజింగ్ ఇక్కడ చూస్తున్నారు మీరు, బాటిల్స్లో ప్యాకేజ్ చేసినట్టు ఈ నట్స్ అనేవి చేశారు. తర్వాత వచ్చేసి మనము ప్లాస్టిక్ అంటాం కదా, వీటిలో కూడా చాలామంది చేస్తారు. కాకపోతే ఇంకా కొంచెం మంచి బ్రాండెడ్తో మంచి ప్యాకేజెస్లో మీరు ప్యాకింగ్ ఇస్తున్నారు అంటే అది జస్ట్ ఆ లుక్కే చాలా చాలా మీకు ప్రాధాన్యత ఇస్తారు. అట్ ద సేమ్ టైం క్వాంటిటీ కూడా అంతే మంచిగా లోపల మెయింటైన్ చేయాలి. అండ్ బ్రాండ్ పొజిషన్, హెల్త్ కన్జ్యూమింగ్ బ్రాండ్స్ విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఇక్కడ వచ్చేసి అన్నీ అంటే ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనము బ్రాండ్ అనేది క్రియేట్ చేస్తే మనకు లాంగ్ రైన్ సర్వైవల్ మార్కెట్లో చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఏదో ఒకటి అంటే
ప్రిజర్వేటివ్స్లా కలిపి ఇది మంచిగా ఉండాలని అలా కాకుండా న్యాచురల్ వేలో మనం ఎప్పుడైతే ఈ పదార్థం తయారు చేస్తామో అప్పుడు మనకు లాంగ్ సర్వైవల్ ఇన్ ద మార్కెట్ అనేది చూడగలము. అండ్ తర్వాత వచ్చేసి ఛాలెంజెస్. జస్ట్ అంటే ఈ పూల్ మఖానా అంటే డిమాండెడ్ అని చెప్పి పెట్టేయడమే కాదు, దీనికి తగ్గట్టు మనకు ఛాలెంజెస్ కావచ్చు, ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఎలా ఉంటాయి కూడా అది కూడా ఒక్కసారి చూద్దాం. వితౌట్ గ్రౌండ్ రీసెర్చ్, ప్రతి బిజినెస్కి కూడా ఇది చాలా చాలా బేస్ లాంటిది. గ్రౌండ్ రీసెర్చ్ లేకుండా, అంటే గ్రౌండ్ రీసెర్చ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ గూగుల్ రీసెర్చ్ చేస్తూ కూడా ఎక్కడైతే తయారవుతుందో అటువంటి ప్లేసెస్లో ఒక్కసారి వెళ్ళి ఎంత ఉత్పత్తి అవుతుంది, తర్వాత వచ్చేసి మనకు కొనుగోలు చేసుకుంటే ఎంత పడుతుంది, దీని దిగుమతి ఎక్కడ, అంటే సేలింగ్ మార్కెట్ ఎక్కడ, కస్టమర్స్ ఎక్కడ దొరుకుతారు మనకు, ఇవన్నీ ఒక్కసారి మనము గ్రౌండ్ వర్క్ చెయ్యలేకపోతే ఈ బిజినెస్ అనేది అంతగా మనము మంచిగా ప్రాఫిట్స్ అనేది చూడలేము, ఫ్లాప్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి సప్లై చైన్ మేనేజ్మెంట్, కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్ ఎలా ఉంది అనేది కూడా మనము చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం సప్లై చైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇక్కడ మీరు అంటే ఈ హోల్సేల్ నుంచి ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నారు, ఆ తర్వాత ప్యాకింగ్ చేసి అది మరీ ఎలా అమ్ముతున్నారు, డిస్ట్రిబ్యూటర్కి అమ్ముతున్నారా, హోల్సేల్స్కి అమ్ముతున్నారా, లేకపోతే రీటైల్స్కి అమ్ముతున్నారా, ఈ ప్యాకేజింగ్ ఎలా జరుగుతుంది, ఎన్ని డిపార్ట్మెంట్స్లా మీరు డివైడ్ చేసుకున్నారు మీ బిజినెస్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్క చైన్ సిస్టంలో కొద్దిగా మనకు మలుపులు తిరుగునాయి, ఎవరైనా ఒకరు ఆపారు అంటే ఆ డే మొత్తం ఆ వర్క్ అనేది నిలిచిపోతుంది. అలా కాకుండా మొత్తం చైన్ సిస్టమ్ క్లారిటీగా ఒక క్లియర్ కట్గా ఉంటే మనము ఈ ఛాలెంజెస్ అనేవి ఈజీగా ఫేస్ చేయగలము. అట్ ద సేమ్ టైం మనకు రిస్క్ లేకుండా ఈ బిజినెస్ అనేది మంచిగా నడపగలము. తర్వాత వచ్చేసి ప్రోడక్ట్ డిఫరెన్సియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా మంచి ప్రోడక్ట్ తీసుకున్నారు, అట్ ద సేమ్ టైం మార్కెట్లో సేమ్ ప్రోడక్ట్ ఒకరు తక్కువకి అమ్ముతున్నారు అనుకోండి, సో అక్కడ కూడా మీరు చూడొచ్చు డిఫరెన్సెస్. అంటే వాళ్ళు సేమ్ ప్రోడక్ట్ అక్కడ తక్కువకి అమ్మబడుతుంది కాబట్టి ఆబ్వియస్లీ కస్టమర్ విల్ గో దేర్. అటువంటి అప్పుడే గ్రౌండ్ వర్క్ ఎప్పుడైతే చేస్తామో తను ఎంతటికి అమ్ముతున్నాడు, సేమ్ క్వాంటిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఎంతకి సేల్ అవుతుంది అన్న ఒక అవగాహన తీసుకుంటే మనం కూడా మంచి రేట్తో, తను అమ్మే రేట్ కన్నా కొంచెం తక్కువ, స్టార్టింగ్ బిజినెస్ కదా, సో కొంచెం తక్కువగా మనము చేసుకోవచ్చు. స్టాటిక్స్ చూద్దాం. స్టాట్స్ ఎలా ఉన్నాయి వీటికి అంటే హైలీ పాపులర్ ఇన్ కంట్రీస్ సచ్ యాజ్ ఇండియా, చైనా, జపాన్, థాయిలాండ్లో ఇది చాలా చాలా మంచిగా వెళ్తుంది. తర్వాత వచ్చేసి సీడ్ మార్కెట్ సైజ్ వచ్చేసి 2022 to 2030 USD చూడండి ఇక్కడ ఎంత ఉంది. సో 2022కి అంటే $67 million ఉంటే ఎక్స్పెక్టింగ్ $111 million. సో హ్యూజ్ డిమాండెడ్ బిజినెస్ అని మనకు ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో తర్వాత వచ్చేసి విత్ గ్రోయింగ్ కస్టమర్ అవేర్నెస్ అబౌట్ ద సేవరల్ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ మకానా, ఇట్ డిమాండ్స్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ ర్యాపిడ్లీ. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎప్పుడైతే మీరు ఒక హెల్త్ కాన్షియస్ ఫుడ్, ఒక హెల్త్ కాన్షియస్ ఐటమ్, ఒక హెల్త్ కాన్షియస్ ప్రోడక్ట్ అమ్ముతున్నారో అప్పుడు హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో అనేది ప్రజెంట్ చేస్తున్నారు అంటే అక్కడ మీకు హ్యూజ్ సేల్ అనేది మంచిగా జరుగుతుంది అని స్టాట్స్ చెప్తుంది అనమాట. సో ఇది చాలా చాలా మంచి బిజినెస్ అండి. ఎవరైనా సరే ఎక్కడైనా సరే మీరు స్టార్ట్ చేసేయచ్చు, మంచిగా లాభాలు అనేది చూడొచ్చు. సో ఈ బిజినెస్లో మీరు అంటే డబల్ రేట్కి మనము ప్రాఫిట్స్ అనేది చూడొచ్చండి. ఇది జస్ట్ ఒక 6 lakhs పెట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు అంటే అరౌండ్ 12 lakhs వరకు కూడా అర్న్ చేస్తున్నారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ అ వెరీ వెరీ ప్రాఫిటబుల్ బిజినెస్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. అండ్ చాలా ఇంకా డిమాండెడ్గా మారుతుంది రానున్న రోజుల్లో. ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ కానివ్వండి, హెల్త్ కాన్షియస్ కానివ్వండి, ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఇన్ని అంటే న్యూట్రిషన్తో పాటు మినరల్స్తో పాటు రిచ్ ఫైబర్ కంటెంట్ ఉంది కాబట్టి ఒక మంచి ప్రోడక్ట్ మీరు మార్కెట్కి అందజేస్తున్నారు. ఆ సాటిస్ఫాక్షన్స్తో పాటు మంచి ప్రాఫిట్ రేట్ అనేది ఈ బిజినెస్లో చూడొచ్చు. ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్. థ్యాంక్ యూ.